హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. మా ఇంట్లో పండుగ మేము ఎలా చేసుకుంటున్నామో అన్నది భోగి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మార్నింగ్ అయితే 5 o'clock లేచాము, భోగిమంట అది వేసి అవన్నీ రెడీ చేసాము. ఇంకా ఆ వీడియోస్ అన్నీ కూడా పెడతాను నేను. నాది పూజ అయితే మార్నింగ్ అయిపోయింది. ఎప్పుడులాగే అష్టోత్తరం అవన్నీ కూడా చదివేసుకున్నాను పూజ. ఇంకా మా ఆయనకి ఇవాళ కూడా ఆఫీస్ ఉంది. యాజ్ యూజువల్గా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. పిల్లల్ని నేను రెడీ చేసాను. ఇంకా ఇప్పుడైతే నేను ఈరోజు మాకు ఇంట్లోకి పులిహార సేమియా చేద్దామని అనుకుంటున్నాను. అది చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత ఇంకా మేము తింటాము, భోజనాలు అవి చేస్తాము. ఇంకా బాబాగారి టెంపుల్కి అయితే వెళ్తాను, హారతికి వెళ్తాను. ఇంకా ఈ ఇయర్ అంతా మా పండగ ఎలా జరిగింది అన్నది ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. మా ఛానల్ పెట్టి ఒక 1 year అవుతుంది దాదాపు. ఫిబ్రవరి వస్తే మీ అందరూ బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ దగ్గర 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు యూట్యూబ్ అంటే జీరో నాలెడ్జ్ నాకు. అలాంటిది యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఎడిటింగ్ నేర్చుకుని చేస్తూ మా ఇంట్లో ఏం జరిగింది, ఇంకా బయట ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ ఇలాంటివి నా ద్వారా మీ అందరికీ అందించడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి అందరూ కుటుంబంతో, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ అ వెరీ హ్యాపీ పొంగల్ టు ఆల్. ఇలాంటి వీడియోస్ ఫర్దర్ మా ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. ప్లీజ్ ఇంకా కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి పండుగవి అన్నది ఈ వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే చాలా ఇష్టము. నెలగంట పెట్టిన దగ్గర నుంచి డైలీ స్కూల్ నుంచి రాగానే పేపర్లో చూసినవి, పుస్తకాల ముగ్గుల్లో చూసినవి ప్రాక్టీస్ చేసి మరీ డైలీ వేసేదాన్ని. ఈవినింగ్ ఒక 1 hour 1.5 hour ఆ ముగ్గు వేస్తూ కూర్చునేదాన్ని ఈవినింగ్. ఇంకా ఇప్పుడైతే అంత పెద్దగా వేయటం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పుడు వేసేదాన్ని. మా పెద్దవాడికి 3 years అప్పుడు. తర్వాత ఇంకా వేసినా సరే వాడు ఒక 2-3 times వెళ్ళి ఆ ముగ్గుని చెరిపేయడము లేదా కలర్స్ అన్నీ వాడు అంటించేసుకోవడము చేసేవాడు. సో ఇంకా అలా వేసిన తర్వాత అలా చేయకూడదు, సెంటిమెంట్గా కూడా నాకు అది బాధ అనిపించేది. ఇంకా అది కరెక్ట్ కూడా కాదు అని చెప్పేసి ఇంకా ముగ్గు అంతగా వేయడం మానేశాను. ఇంకా మేమైతే భోగి రోజు మార్నింగ్ 4:30-5 ఆ టైంకి లేచాము. లేచేటప్పటికి అక్కడ కిందన భోగి మంట అయితే వేసారు. వెళ్ళాము భోగి మంట దగ్గరికి, కొంతసేపు ఉన్నాము. నేను, మా వారు, పెద్దవాడు లేచాము. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. లేచిన తర్వాత మా చిన్నోడు వాడిని కూడా తీసుకెళ్ళాము. అక్కడ పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే. వెళ్ళి అలా ఒకసారి వాళ్ళందరికీ కూడా విష్ చేసాము. విష్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ భోగిమంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. అక్కడ భోగిమంటలో బూడిద వస్తుంది కదా, అది కూడా పెట్టుకోవాలి కంపల్సరీ. అది చాలా మంచిది అలా పెట్టుకుంటే. ఈ వీడియోలో అయితే గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి రోజుల్లో ఎందుకు వస్తారు అనేది నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో చెప్దామని అనుకుంటున్నాను. కృతయుగంలోని గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన శివుణ్ణి మెప్పించి తన గర్భంలో దాచుకుంటాడు. అలా శివుణ్ణే తన గర్భంలో దాచుకోవడం వల్ల చాలామంది ప్రజలు, దేవాది దేవుళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పగా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి గంగిరెద్దుని ఆడించే వాళ్ళ కింద ఆ వేషంలో వస్తారనమాట. ఆ దేవుళ్ళందరూ కూడా ఆ వాయిద్యాల కింద మారి ఆ గజాసురుని మెప్పిస్తారు. ఎలా అయినా సరే శివుణ్ణి తన గర్భంలో నుంచి బయటకు రావడానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే ఆ వాయిద్యాలను వాయిస్తూ ఆ వాయిద్యాలకు మెచ్చి ఇంకా ఆ గజాసురుడు అనే రాక్షసుడు ఇంకా శివుణ్ణి బయటికి పంపిస్తారనమాట. శివుణ్ణి బయటికి పంపించడం వల్ల లోక కళ్యాణం అనేది జరుగుతుంది. అక్కడ ప్రజలు, దేవాది దేవులు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అందుకనే మనకి ధనుర్మాసంలోని ఖచ్చితంగా గంగిరెద్దులు వాళ్ళు వస్తారు.
అంటే మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడు విష్ణుమూర్తి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గంగిరెద్దులు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సాక్షాత్తు వాళ్ళని దేవుడి కిందే భావించి వాళ్ళకి బియ్యం కానీ ఏదైనా డబ్బులు కానీ దానం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి. అలా చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. భోగి రోజున చిన్నపిల్లలకే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు, భోగి పళ్ళల్లోని రేగి పళ్ళని ఎందుకు ఉపయోగిస్తారు అన్నది కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. బద్రీవనంలోని శ్రీమన్నారాయణుడు బాలుడి రూపంలో ఉండగా దేవాది దేవుళ్ళందరూ అక్కడ ఉన్న బద్రీ పళ్ళతోటి ఆ శ్రీమన్నారాయణునికి అభిషేకంగా చేస్తారు. అంటే బాలుడి రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి ఆ బద్రీ పళ్ళతోటి అభిషేకం చేయడం వలన అది కూడా భోగి రోజు చేస్తారనమాట. అందుకనే మన ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా ఆ బద్రీ పళ్ళు అంటే రేగి పళ్ళతోటి భోగి రోజున భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి వాళ్ళకి జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇంకా వాళ్ళకి ఎలాంటి దృష్టి దోషాలు కానీ చీడపీడలు కానీ ఎలాంటివి ఉన్నా సరే ఒక దిష్టి మనం తీసినట్లే ఆ రేగి పళ్ళతోటి 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతామన్నమాట. అలా తిప్పి పైనుంచి కిందకి పిల్లలకి తలమేంచి పాదాల వరకు వాటిని వదలడం వల్ల వాళ్ళకి ఎలాంటి దృష్టి దోషాలు తగలకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండి మంచి వృద్ధిలోకి పిల్లలు వస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం. నేనైతే మా పెద్ద బాబుకి 5 ఇయర్స్ భోగిపళ్ళు పోసాను, చిన్న బాబుకి 3 ఇయర్స్ భోగిపళ్ళు పోసాను. అంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో పద్ధతి ప్రకారం ఏంటంటే పిల్లలకి 5 ఇయర్స్ వరకే వాళ్ళు భోగిపళ్ళు పోస్తారు. లాస్ట్ ఇయర్ మా చిన్నవాడికి 4th ఇయర్, అప్పుడు మాకు పండగ లేదు లాస్ట్ ఇయర్, అందుకే భోగిపళ్ళు పోయలేదు. ఇంకా 4th ఇయర్ గ్యాప్ వచ్చింది కదా అని ఇంకా ఈ ఇయర్ అయితే భోగిపళ్ళు పోయలేదు. కానీ లాస్ట్ టైము మేము భోగిపళ్ళు పోసిన పిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టాను. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.